గ్రామీణ ప్రాంతాల్లో సర్వే జరిగిన కుటుంబాలు 66,99,602 అంటే 60% గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలు ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో 60%. గాంధీ గారి వరకు అటు దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు ఈ దేశంలో తీసుకొచ్చి పాలన ద్వారా చూపించినటువంటి సంఘటనలు అనేక ఉన్నాయి. అందులో పంచవర్ష ప్రణాళికలు కానీ, భూ సంస్కరణలు కానీ, 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాలు కానీ, బ్యాంక్స్ నేషనలైజ్ చేయటం కానీ, లేకపోతే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ తీసుకోవటం కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొని రావటం కానీ, రకరకాలైనటువంటి రైట్ టు ఫుడ్ సెక్యూరిటీ తీసుకొని రావటం కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ఈ సమాజంలో వచ్చిన ప్రతి పరివర్తనకి మార్పుకి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి చట్టాల ద్వారా మాత్రమే ఈ భారతదేశంలో సామాజిక మార్పులు వచ్చాయి. ఈ సమాజ అభివృద్ధికి పునాదులు పడ్డాయి. వాటి పరంపరలోనే మరొక్కసారి రాహుల్ గాంధీ గారు ఈ సోషియో ఎకనామిక్ పొలిటికల్ ఎడ్యుకేషనల్ కాస్ట్ సర్వేని సంపూర్ణంగా ఈ దేశంలో చేపించాలని చెప్పి, దానికి తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అక్కడి నుంచి చేపించి ఈ దేశానికి తెలంగాణని ఒక రోల్ మోడల్గా చేపిస్తామని చెప్పి వారు దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ప్రసంగాలు, పార్లమెంట్లో మాట్లాడిన విషయాలు కూడా మీ అందరికీ తెలిసిందే. వారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈరోజు ఈ కాస్ట్ సర్వే చేసి సంపూర్ణంగా జరిగినటువంటి వివరాల్ని ఈరోజు మీ ముందుకి తీసుకొచ్చే ప్రక్రియలో ఇది ఎంత ట్రాన్స్పరెంట్గా, ఎంత పక్కాగా, ఎటువంటి చిన్న పొరపాటు కూడా దొరలకుండా ఈ దేశంలో ఎవరు ఏలెత్తి చూపటానికి అవకాశం లేకుండా చాలా పకడ్బందీగా దేశంలో ఉన్నటువంటి అనేక సర్వేల పైన సర్వే చేసి, స్టడీ చేసి ఈ సర్వేని చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఒక్క అంశాన్ని కూడా మిస్ కాకుండా చూసి దీన్ని తిరిగి మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు మీ వాళ్ళలో ఆ ఇళ్లలో స్పష్టంగా మీరు కూర్చొని మాట్లాడేటప్పుడు ప్రజలందరికీ వివరించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముందుగా సరే, ఇప్పటివరకు మీకు చెప్పినటువంటి ఉపోద్ఘాతం, ఆ ఉపోద్ఘాతం తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీ అందరి కృషితో ఏర్పడినటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం పార్టీ విధానపరమైన నిర్ణయం ప్రకారం తీసుకున్న ఈ కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేపై ప్రజెంటేషన్. ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు సాధారణ ఎన్నికల ముందు తెలంగాణలో మా ప్రభుత్వం ఏర్పడగానే కులగణన చేస్తామని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. దానికి అనుగుణంగా ఏ రకంగా చేశామనేటువంటి అంశాలని మొత్తం సంపూర్ణంగా టేబుల్ వారీగా మీ అందరికీ వివరించే కార్యక్రమం చేస్తాం. పరిచయం, సర్వేలో సేకరించిన సమాచార వివరాలు, సర్వే విధానం, సర్వే రూపకల్పన, క్షేత్రస్థాయిలో జరిగిన సర్వే, సాఫ్ట్వేర్ మరియు డేటా ఎంట్రీ, సర్వే నుండి లభించిన డేటా ఫలితాలు, ఇతర సవాళ్లు, నివేదిక తయారీ, కమిటీ ఏర్పాటు, సమావేశం మరియు తీర్మానం, దానికి సంబంధించిన సమాచారం, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే. శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మంత్రి మండలి తీర్మానం ఫిబ్రవరి 4, 2024 కేబినెట్ మొత్తం కూడా కూర్చొని
ఆ రోజు ఆనాడు మన నాయకుడు చెప్పినటువంటి మాట ప్రకారం ఈ రాష్ట్రంలో కులగణన జరగాలని చెప్పి కేబినెట్ పూర్తిగా కూర్చొని ఒక తీర్మానం చేసి ఆ కేబినెట్ తీర్మానాన్ని శాసనసభలో ఫిబ్రవరి 16, 2024 నాడు ప్రవేశపెట్టడమే కాకుండా అట్లాగే బీసీ ముస్లిం పాపులేషన్ 10.08%, టోటల్ ముస్లిం పాపులేషన్ 12.56%. ఈ రకంగా సరే ఓసీ ముస్లిం మైనార్టీ శాతం 2.48%, టోటల్ నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ లిస్ట్ చేసింది ఇప్పటికే చెప్పాము 1,15,71,457. టోటల్ ఆఫ్ నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ సర్వే 1,12,15,134, 96.3%. టోటల్ పాపులేషన్ 3,54,77,552. మిగిలిపోయినటువంటి హౌస్ హోల్డ్స్ సర్వే చేయకుండా ఉన్నటువంటి వాళ్ళ సంఖ్యను కూడా కలుపుకుంటే ఇంకొక 16 లక్షలు. మొత్తంగా చూస్తే 3,70,00,000 జనాభా ఈ రాష్ట్రం ఈ సర్వే ప్రకారం స్పష్టంగా వచ్చినటువంటి సంఖ్య ఇది. దీన్ని సంపూర్ణంగా మీ అందరికి ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాం. చాలామంది గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిక్కచ్చిగా ఈ క్యాబినెట్ నిర్ణయాలు తీసిందంటే రాష్ట్రంలో 150 ఏళ్లకే ఒక బ్లాక్ చేసి రాష్ట్రం మొత్తాన్ని 150 బ్లాకులుగా చేసి ఆ 150 బ్లాకులు ఎన్యూమరేటర్కి ఇచ్చేటువంటి పుస్తకం పంపించి ఆ పుస్తకంలో సమగ్రమైనటువంటి ఆ ఇంటి సమాచారం అంతా సేకరించిన తర్వాత ఆ ఇంటి యజమానితో సంతకం కూడా పెట్టించారు ఆ పుస్తకం మీద. ఇందులో ఇచ్చిన లెక్కంతా నేనే ఇస్తా ఉన్నాను, ఇది కరెక్ట్ అని చెప్పి ఆయన సంతకం పెట్టించిన పుస్తకం అది. ఆ ఇచ్చిన పుస్తకాలని కంప్యూటర్లో ఎంట్రీ చేసి ఆ పుస్తకాలు ఆడ పడేస్తారేమో, అలా చేయటానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. ఎన్నికల కమిషన్ వాళ్ళు బ్యాలెట్ బాక్సుల్ని ఏ రకంగా దాస్తారో ఆ స్థాయిలో ఈ పుస్తకాల్ని ప్రతి 150 ఇళ్లకి సంబంధించిన బ్లాకు సంబంధించిన కట్టని యాజిస్గా ఆ పుస్తకాలన్నింటినీ కూడా ఆయా మండలాల్లో నిక్షిప్తం చేయటం కూడా జరిగింది. ఆ పుస్తకాల్లో అట్లాగే ఉంటాయి. దాంట్లో ఉన్న సమాచారం కంప్యూటర్లో కూడా ఉన్నది. సో మేము ఇన్ని జాగ్రత్తలు ఎందుకు తీసుకున్నామంటే చాలామంది ఈ సర్వే పైన కాంగ్రెస్ పార్టీ ఇంత గొప్ప సర్వే చేస్తే మరి ఒక 100 సంవత్సరాల పైబడి రాష్ట్రంలో ఈ కోరిక ఉంది, ఎవరు చేయలేకపోయారు. తెలంగాణలో ఉన్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మంత్రి మండలి మొత్తం అందరు కూర్చొని ఒక పెద్ద నిర్ణయం తీసుకొని ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని, ఒక సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చిన కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టారు. ఒకవేళ ఇది విజయవంతమైతే ఇది ఈ రాష్ట్రం కాదు దేశమంతా చేయమని అడుగుతారేమో, మళ్ళీ ఇది దేశమంతా వచ్చే ఒక సమస్యగా మన అందరం మారుతుందేమో, చేయలేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి వాళ్ళు కొద్ది తప్పుడు ప్రచారం చేసి దీనిపైన రకరకాల అభియోగాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు.